సైబర్ నేరాలు వీటి బారిన పడి ఎంతమంది మోసపోతుంటారో తెలిసిందే. ఇలా దేశంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్ని స్మార్ట్ ఫోన్ తయారీదారులకు ఒక కీలక ఆదేశం జారీ చేస్తుంది. అదేంటంటే దేశంలో తయారయ్యే అన్ని స్మార్ట్ ఫోన్స్ తయారీలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాతిని డిఫాల్ట్గా ఇవ్వాలని స్పష్టం చేసిందట. యూజర్లు కూడా ఈ యాప్ను డిలీట్ చేయకుండా ఉండేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని కూడా ఆదేశించిందట. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, స్టోరేజ్ ఎక్కువైందనో లేదా మనకు అవసరం లేదనో ఆ యాప్ డిలీట్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటాం. అలా ఇక ఫోన్లో ఒకసారి ఈ యాప్ రూపొందించాక డిలీట్ కాకుండా ఉండేలా కూడా చూడాలని చెప్పిందట. ఎందుకంటే ఇప్పటికీ ఈ పోర్టల్ ద్వారా 7 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లు గుర్తించి రికవరీ చేసినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం డిఓటి ఏదైతే ఉంటుందో ఆ డిఓటి ఈ సంచార్ సాతి యాప్ రూపొందించింది. ఇదేంటంటే మెయిన్గా ఈ సైబర్ మోసాలు అరికట్టడం, స్పామ్ కాల్స్ తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ స్పామ్ కాల్స్ కానీ అలాగే ఈ ఫోన్లు దొంగతనం జరిగినప్పుడు వాటిని రికవరీ చేసేందుకు కానీ ఈ యాప్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందుకు రూపొందించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఫోన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిందట. ఎందుకంటే మనం ఇప్పుడు సిమ్ కార్డ్స్ కావాలన్నా కూడా ఒక ఆధార్ కార్డు కాపీనో లేదా వేరే ఐడెంటిటీనో ఇస్తూ ఉంటాం. ఆ ఫోటో కాపీతో వాళ్ళు వేరే సిమ్స్ తీసుకోవచ్చు, కానీ మనకు తెలియదు. ఇలా మనకి తెలియకుండా మన ఐడెంటిటీతో ఎన్ని సిమ్స్ ఉన్నాయో కూడా తెలిసిన విధంగా యాప్లో మనం ఒకసారి ఆధార్ కార్డు కానీ మనం ఎంటర్ చేస్తే, నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో వస్తాయి. సో దాన్ని బట్టి మనకు అసలు తెలియని నెంబర్లు ఏమున్నాయి, మనం యూజ్ చేయని ఉన్నాయి, అవి కూడా మనం డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఈ ఫోన్ల ద్వారా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ అరికట్టే విధంగా ఈ సంచార్ సాతి యాప్ను తీసుకొచ్చింది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఫోన్లో కూడా ఇది ఉంటే ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.